వెల్కమ్ టు వ్లాగ్ 2 గైస్. చిన్న బాలిక పండుగకి డ్రెస్ ఇంకా మంచిగా అంతా డెకరేషన్ చేసుకుందాము అనేసి ఇంకా మార్నింగ్ లేచి మంచిగా ఫ్రెష్ అయిపోయి డెకరేషన్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. అండ్ ఇలా అయితే డెకరేషన్ అయితే చాలా బాగుంది అండ్ పూజ కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. మన ఇంట్లో ఏదైనా చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అండ్ ఫస్ట్ టైం చేసుకున్నాను అలా ప్రతి ఇయర్ చేసుకుందాము అని అనుకుంటున్నాను కూడా. అండ్ ఇక్కడైతే ఫ్లవర్స్తో మంచిగా డెకరేషన్ చేస్తున్నాను. అండ్ అక్కడ మళ్ళీ ఫ్లవర్స్ సరిపోలేమని చెప్పేసి అక్కడ మధ్యలో చామంతి పూలు యాడ్ చేశాను అనమాట. కొన్ని ఏమంటారు ఫ్లవర్స్ సెట్ అయ్యేలా ఉండడానికి. అండ్ అదంతా డెకరేషన్ స్టార్ట్ చేసి నేను కొన్ని క్లిప్స్ అయితే తీయడం మర్చిపోయాను. అంటే డెకరేషన్ చేస్తూ అలానే మర్చిపోతూ ఉంటాను కదా, సో కొన్ని స్కిప్ చేశాను. బట్ లాస్ట్ అవుట్పుట్ అయితే నేను పక్కా మీకు చూపిస్తాను కాబట్టి లాస్ట్ అవుట్పుట్ అయితే లాస్ట్ ఎండ్కైతే ఉంది. అండ్ ఉయ్యాలకి కూడా చైన్ అలా ఏం లేకుండే. అప్పుడు నేను హాస్టల్లో ఉండడం వల్ల ఇక్కడ షాపింగ్ చేయడానికి లేకపోతే నేను జిప్టోలోనే ప్రతిదీ ఆర్డర్ పెట్టుకున్నాను. లడ్డు గోపాల్ కూడా మా ఇంట్లో లేడు, అందుకని జిప్టోలోని ప్రతి ఒక్కటి ఆర్డర్ పెట్టుకున్నాం. డ్రెస్ పగడి అంతా పగడి ఇంకా చైన్ కానీ అవన్నీ మంచిగా లడ్డు గోపాల్ని అయితే ఫ్లవర్స్లలో మంచిగా పెట్టామన్నమాట. పూజ చేసేటప్పుడు అలా పెట్టడం అలా అయితే అని అంటారు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే లడ్డు గోపాలుడు పుడతాడు కదా, పుట్టే టైంకి అది ఫ్లవర్స్లోనే ఉండాలి. అండ్ ఒక కీర ఇలా 1 రూపీ కాయిన్తో కట్ చేసి లడ్డు గోపాల్ని ఫ్లవర్స్ నుంచి బయటికి తీస్తామంటే అప్పుడే కృష్ణుడు పుట్టాడు అని అంటారు. అలా అనేసి నేను కీర కూడా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. కృష్ణుడు లడ్డు గోపాలుడు కనిపించకుండా కూడా పెట్టుకున్నాను అనమాట. అండ్ కొన్ని ఎక్స్ట్రా ఫ్లవర్స్ అయితే మా చెట్టు ఇచ్చిందనమాట మంచిగా. అండ్ ఇవైతే డ్రెస్ వస్త్రాలు అన్నీ సపరేట్గా పెట్టుకున్నాం. ఇదైతే టోటల్ అంటే పూజకి రెడీ అని అనుకున్నాను, కానీ కాదు. అసలైంది ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే బొట్లు ఎలా పెట్టాలి, బొట్టు ఎలా పెడితే మంచిగా కనిపిస్తుంది కృష్ణుడు అని చెప్పేసి. ఇక్కడైతే అంతా రెడీ అయిపోయింది అని అన్నాక ఇంకా మేమైతే ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. అసలు ఈ రోజు బట్టికి మాకు ఎలా ప్రిపేర్ చేయాలి, ఏం ప్రిపేర్ చేయాలో మాకు క్లారిటీ లేకుండే. బట్ స్టిల్ వీ వాంటెడ్ టు ప్రిపేర్ 8 types ఆఫ్ ఐటమ్స్. ఎందుకంటే కదా ప్రతిరోజు కృష్ణుడికి 8 types ఆఫ్ ఫుడ్. అబ్బాయి పాత్రలో మీకు మొత్తం డెకరేషన్ చూపిస్తాను.